ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే మార్చి నెలలో కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఒక డౌట్ అయితే ఉందండి. అంటే చాలామంది ఫ్యామిలీతో కానీ లేదా చిన్నపిల్లలతోటి ఆడవాళ్ళతోటి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, అది ఆఫ్లైన్లో. అదేవిధంగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, రూమ్ అన్నది ఎన్ని డేస్కి ఇవ్వడం జరుగుతుంది, రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది, తిరుమల కొండపైనే కాకుండా తిరుపతిలో మనకి ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఏ విధంగా తీసుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులకి, అంటే తిరుపతి ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి, అదేవిధంగా తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు, అది కూడా 50 రూపాయల రూమ్ కానీ లేదా 100 రూపాయల రూమ్ కానీ లేదా 1000 రూపాయల రూమ్ కానీ తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరంతా కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేసుల స్వామివారిక టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఫ్రీ దర్శన టికెట్స్ అంటాం. ఒకటి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. అంటే మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుందండి. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా ప్రజెంటు మనకి మధ్యాహ్నం 12 గంటలకు అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే అవసరం లేదు. అదేవిధంగా ఇదే విష్ణు నివాసం దగ్గర మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అయినా లేదా మీకు శ్రీవారికి దర్శన టికెట్ దొరకకపోయినా సరే మీరు ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా విష్ణు నివాసం దగ్గర మీకు అందుబాటులో ఉంటుందండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా సరే మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. విష్ణు నివాసం దగ్గర ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి మనకి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి మనకి విష్ణు నివాసం దగ్గర కింద మనకి లైన్ ఉంటుందండి, కౌంటర్ ఉంటుంది. దాని దగ్గర మీరు లైన్లో నుంచుంటే మీకైతే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు టీటీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి. మనకి 6 గంటలకి రూమ్ అన్నది ఇస్తే మీరు 1 గంట ముందుగా లైన్లో నుంచుంటే సరిపోతుందండి. అంటే ఎందుకు చెప్తానంటే చాలామంది శ్రీవారి భక్తులు నైట్ టైము అంటే 7 గంటలకి 8 గంటలకి రాత్రి 9 గంటలకు 10 గంటలకు కూడా లేదా ఏది కానీ టైంలో మిడ్ నైట్ కూడా తిరుపతి రీచ్ అవుతుంటారు. వీళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఉండాలి, ఏ విధంగా మనం తిరుమల కొండపైకి వెళ్ళాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఫ్యామిలీతో ఉంటారు, ఆడవాళ్ళతో ఉంటారు, చిన్నపిల్లలతో ఉంటారు. కాబట్టి మీరు ఆ టైంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మనకి తిరుపతిలోనే విష్ణు నివాసం ఉంటుందండి. ఇది టీటీ దేవస్థానం వారిదే అండి. విష్ణు నివాసం అంటే మీరు అక్కడ వెళ్ళి ఫ్రీగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఒక రూమ్ కోసం రూమ్ ట్రై చేయండి. రూమ్ దొరకలేదనుకోండి మీరు ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు లాకర్ తీసుకుని అక్కడైతే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. లేదా స్వామివారికి అన్నప్రసాదం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూములు కానీ బాత్రూములు కానీ అందుబాటులో ఉంటాయి. చిన్నపిల్లలకి లేదా పెద్దవాళ్ళకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి. తర్వాత టోకెన్ ఇచ్చేటువంటి టయానికి 1 గంట ముందో 2 గంటల ముందో మీరు విష్ణు నివాసం దగ్గర లైన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ టోకెన్ కోసం లైన్ నుంచోండి. లైన్లో నుంచున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి ఆధార్ కార్డు అనేది క్యారీ చేయాలండి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు. లేదా మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళడం మర్చిపోయారనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడకండి. మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉంటుంది కదా, అంటే దాని డూప్లికేట్ ఉంటుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు లైన్లో నుంచుంటే మీకైతే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ మీద టైం ఉంటుందా అండి, మీరు ఏ టైంకి తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలన్నది టైం అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఇన్ టైంలో అక్కడ లైన్లో నుంచుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు టోకెన్ ఏ రోజు అయితే తీసుకుంటారో ఆ రోజు అయితే మీకు శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి. మీకు దర్శనం అన్నది తర్వాత రోజు ఉంటుంది. తర్వాత రోజు కూడా మీకు టైము డేట్ అన్నది చాలా క్లియర్గా మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద ఉంటుందండి. దాన్ని బట్టి మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా మనకి 2వ ప్లేసు తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం. మనకి
ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉంటుందండి శ్రీనివాసం. చాలాసార్లు చెప్పాను నేను. మీరు అక్కడికి వెళ్తే అక్కడ కూడా మీకు టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. చిన్నపిల్లలు అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదు. మీకు విష్ణువాసంలో కానీ లేదా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కానీ ఈ రెండిట్ల మీద కంపేర్ చేసుకుంటే మనకి శ్రీనివాసం దగ్గర కొంచెం రష్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈజీగా టోకెన్స్ అయితే దొరకడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా ఎప్పటికప్పుడు టీటీ దేవస్థానం వారు టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రతిరోజు కూడా ప్రజెంట్ మధ్యాహ్నం 12 గంటలకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకోండి. వచ్చేది సమ్మర్ కాబట్టి టైం కూడా మారడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో ప్లేసు మనకి తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో గతంలో అయితే వీళ్ళకి శ్రీవారి మెట్ల మార్గం వద్ద టోకెన్స్ అయితే ఇచ్చేవారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఎటువంటి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదు. అక్కడ ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్స్ ఏవైతే ఉంటాయో ఆ దివ్య దర్శన టోకెన్స్ అన్నది మీరు ఇక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో తీసుకోవాలి. మనకి ఈ భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏఎస్ఎస్3 టోకెన్స్, 2 దివ్య దర్శన టోకెన్స్. దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయం వస్తే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే వాళ్ళకైతే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి టోకెన్స్ అంటే మనకి విష్ణువాసంలోను అదేవిధంగా శ్రీనివాసంలో ఏ విధంగా ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు తిరుమల కొండపైకి వెళ్ళి మీరు ఫ్రీ దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా లేదా ధర్మదర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలామందికి టోకెన్ దొరకకపోతే శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అండి. మీకు టోకెన్ దొరకలేదు అనుకోండి లేదా మీరు ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు నడిచి వెళ్ళి తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఎస్ఐ టోకెన్ ఉన్నా కూడా మీరు కావాలితే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా బస్సులో కానీ ఎలాగైనా సరే మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి అలిపిరి మెట్ల ఓపెనింగ్ టైము ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అలిపిరి మెట్లు ఓపెన్ ఉంటాయండి. మనకి ఎక్కడానికి సమయం 4 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయి. మెట్లు ఎక్కడానికి సుమారుగా 1 గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళాలంటే మనకి రైల్వే స్టేషన్కి బయట శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి చిన్న బస్ స్టాప్ ఉంటుందండి. మీకు సాధారణంగా కనిపించదు, అక్కడ అడగండి చెప్తారు. ఎందుకంటే దాని నేమ్ బోర్డు చాలా చిన్నది ఉంటుంది. మీరు అక్కడ నుంచి చుట్టే టీటీ దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఫ్రీ బస్సుల ద్వారా మీరు శ్రీవారి మెట్లకి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. అదేవిధంగా అలిపిరి మెట్ల నుండి అయితే సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ అలిపిరి మెట్లు 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆటో వల్ల 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ తీసుకొని మిమ్మల్ని అలిపిరి మెట్ల మార్గం వద్దకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అకామిడేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తిరుమల కొండపైకి మీరు వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ అక్కడ మీకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 6 గంటల నుండి ఉదయం 11, 12 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన రూమ్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా సిఆర్ఓ ఆఫీస్ అండి. ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు ఆ ప్లేలో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో ఉంచుని మీరైతే రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి
ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడైతే అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాలి. అంటే మీకు ఉదాహరణకి ₹50 రూమ్ వచ్చిందనుకోండి, మీరు ఎక్స్ట్రాగా ₹550 అయితే డిపాజిట్ చేయాలి. మీరు రూమ్ అన్నది 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీకు ఇన్ టైంలో శ్రీవారి యొక్క దర్శనం అన్నది కంప్లీట్ కాలేదనుకోండి, మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో కంటిన్యూ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చే సమ్మర్ కాబట్టి మనకి శ్రీవారి యొక్క దర్శనానికి మనకి ఇంచుమించుగా 18 గంటలు అంటే 30 గంటలు 34 గంటలు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీకు రూమ్ అన్నది ఏ విధంగా ఖాళీ చేయాలి, రూమ్ అన్నది ఏ విధంగా చెక్అవుట్ చేయాలని చాలామందికి శ్రీవారి యొక్క దర్శనంకి వెళ్తున్నప్పుడు లైన్లో ఇన్ని డౌట్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ కూడా పడనవసరం లేదండి. మీకు శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఇన్ టైంలో కంప్లీట్ కాకపోతే సెకండ్ డే కూడా అదే రూమ్లో మీరు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ప్రత్యేకించి ఎక్స్టెండ్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి టీటీ దేవస్థాన సిబ్బందిని అడగనవసరం లేదండి. మీకు సెకండ్ డేకి సంబంధించిన అమౌంట్ కూడా కట్ చేసుకుని మీకు మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీకు అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రూమ్ కోసం అయితే ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడనవసరం లేదు. ఒకవేళ ఆన్లైన్లో మీరు రూమ్ బుక్ చేసుకుంటే మీకు రూమ్ అన్నది సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. ఏఆర్పి కౌంటర్ దగ్గర మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్ని కానీ లేదా పీడిఎఫ్ని కానీ ఏఆర్పి కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత స్కానర్లు ఉంటాయండి. కౌంటర్ ఉంటుంది. కౌంటర్ దగ్గర దాన్ని స్కాన్ చేస్తే మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. అది 3 నిమిషాల నుండి 5 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు తిరుమల కొండపైన రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయం వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జట్టుకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. సింగిల్గా వెళ్ళిన వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. అందులోని ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒక్కరు వెళ్ళి లైన్లో నిల్చొని రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు తిరుమల కొండపైన రూమ్ కూడా దొరకలేదనుకోండి, అప్పుడు కూడా టెన్షన్ పడొద్దు. మనకి తిరుమల కొండపైన ఉండడానికి మనకి ఫ్రీ లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒక్కొక్కటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సిఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 వెంకటాద్రి నిలయం, ఇది కొత్తగా అయితే కట్టడం జరిగిందండి. అక్కడ ఇంచుమించుగా అందరికీ కూడా లాకర్స్ అయితే దొరకడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మీరు ఫ్రీగా లాకర్ అయితే తీసుకోవచ్చు. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. లాకర్ కూడా మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 3 మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు మీరు దిగుతున్న బస్టాండ్ బాలాజీ బస్టాండ్ అండి. బాలాజీ బస్టాండ్కి ఆనుకున్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ప్లేసుల్లో కానీ లేదా రాంబాగ్ ఇచ్చే దగ్గరలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుందండి. ఈ 4 ప్లేసుల్లో 5 ప్లేసుల్లో కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు. మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ, అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, మీ లగేజ్ని లాకర్లో పెట్టుకోవడానికి లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి బయట. అదేవిధంగా మీకు మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీ యొక్క తలనీలాలు సమర్పించడానికి గ్యాస్ అండ్ కన్సాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఈ స్వామివారి యొక్క ఈ ఉచితంగా లాకర్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తులు కూడా మీకు తిరుమల కొండపైన సర్వదర్శనం ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.